ఈరోజు దేశంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఎస్సీల మనోభావాలు దెబ్బతినకుండా, ఎస్సీలను బాగు చేసే విధంగా ఉన్న చట్టాలను ఎస్సీలకే వర్తించే విధంగా తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. కరెక్ట్. ఎందుకంటే చాలామంది ఈ ఎస్సీ పేరు చెప్పుకొని ఈ క్రిస్టియన్‌గా మారడం, ముస్లింగా మారడం చాలా ఎక్కువైపోతుంది దేశంలో. ఎందుకంటే ఒక దళితుడు అనేవాడు ఎన్ని అవమానాలు భరించిండు. అసలు దళిత సామాజిక వర్గం అంటే ఎంత అంటరానితనం అనేది చూసింది కాబట్టి, అనుభవించింది కాబట్టి, దళిత సామాజిక వర్గం అందరితో సమానంగా ముందుకు రావాలని, వాళ్ళు కూడా బాగుపడాలని భారత రాజ్యాంగం నిర్మించినప్పుడు, భారత రాజ్యాంగంలో చట్టాలు చేసినప్పుడు దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ చట్టాలు చేయడం జరిగింది పకడ్బందీగా. వాటిని ఇప్పుడు ఆ రోజు అంటరానితనం ఉన్నప్పుడు మారని ఈ క్రిస్టియన్స్ కానీ లేదంటే ముస్లింగా మారని ఈ దళితులు ఈరోజు అంతా కొంత చదువుకుంటూ సమాజంలో కాస్త ముందుకు వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ క్రిస్టియన్గా మారిన తర్వాత కూడా ఈ దళితులకు రావాల్సిన రిజర్వేషన్ సంబంధించినవి కానీ లేదా ఈ దళితులకు సంబంధించిన చట్టాలను ఉపయోగించుకొని వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడడం తప్పు కాదు, కానీ ఈ వెనుకబడిన ఈ దళిత సామాజిక వర్గాలను తొక్కి వాళ్ళు బాగుపడడం తప్పు. గతంలో ఈ దళిత సామాజిక వర్గాలను ఎంత అంటరానితనంగా చూసిర్రు, వాళ్ళని ఏ విధంగా హింసించారు అనేది మనం పుస్తకాల్లో చదివాము, లేదా మనం కళ్ళతో చూసాము. అది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం. మరి దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు మరి భారత రాజ్యాంగం దాంట్లో ఉన్న చట్టాలు వాళ్ళ బతుకులు మారాలని, వాళ్ళు బాగుపడాలని తీసుకున్న నిర్ణయాలు, చట్టాలు వాళ్ళ కోసం, ఆ రిజర్వేషన్లు వాళ్ళ కోసం అయితేనే ఈ సమాజంలో అంటరానితనం అనేది లేకుండా పోతుంది. ఈ సమాజంలో అందరూ సమానంగా ఈ భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతాయి. మరి అట్లాంటిది ఇప్పుడు చాలా వరకు ఈ ఎస్సీ, ఎస్టీల ద్వారా వచ్చే ఈ రిజర్వేషన్లు అనుభవించి ఒక్కొక్క ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఈ ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ఈ ఫలాలన్నీ వాళ్ళే అనుభవించడం, వాళ్ళ బంధువులు అనుభవించడం తప్ప పేద లేదా అసలు ఏం కూడా తెలియని ఈ ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఈ ఫలాలు అందడం లేదు. మరి ఇప్పుడు ఈ దేశంలో సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి ఎంతవరకు అమలు చేస్తారు, మరి ఏ విధంగా అమలు చేస్తారు, మరి ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం యావత్ భారతదేశం మొత్తము ఈ ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్లు, వారి చట్టాలు వాళ్ళకే వర్తించే విధంగా, దారిద్ర్య రేఖ కిందున్న వాళ్ళను పైకి తీసుకొచ్చే విధంగా, వాళ్ళకు ఉపయోగపడే విధంగానే ఉంటే బాగుంటుంది. మరి అదేవిధంగా దీనితో పాటు ఈ రిజర్వేషన్లు అనుభవించిన వారి లెక్క కూడా తీయాలి. అప్పుడే అసలు భారతదేశం అంటే, భారత రాజ్యాంగం అంటే, లేదా భారత ఫలాలు అంటే, మరి ఏ చట్టాలంటే ఏంటి, మరి వారి యొక్క హక్కులు ఏంటి అని తెలుస్తుంది, తెలియజేసినట్టు అవుతుంది. దయచేసి ఈ దేశంలో ఉన్న మొత్తం అట్లీస్ట్ కనీసం మన తెలుగు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇక్కడైనా కూడా ఈ ఎస్సీ, ఎస్టీకి సంబంధించినవి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నుంచి రాజ్యాంగం అమలై నుండి
ఎంతమంది ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందినరు, ఉపాధి పొందినరు, లేదా తద్వారా వ్యాపారాలు చేస్తున్నారు. మరి ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారు, మరి వాళ్ళకి ఎంతవరకు పర్సంటేజ్ వాళ్ళు బాగుపడ్డారు అనే లెక్కలు కూడా తీయాలి. అప్పుడే అందరికీ సమానంగా ఈ దేశంలో ఈ స్వాతంత్ర ఫలాలు అందుతాయి. లేదంటే తెలివి ఉన్నవాడికే బుద్ధున్నట్టు, బుద్ధున్నవాడికే బలం ఉన్నట్టు, బలం ఉన్నవాడికే ధనం ఉన్నట్టు ఈ దేశంలో ఉన్నోడు ఇంకా పెరుగుతూ పోతాడు, లేనోడు ఇంకా దిగజారిపోతాడు అనేది వాస్తవం. కొందరికి తెలివి ఉంటుంది కానీ మాట్లాడే ధైర్యం ఉండదు. ఎందుకంటే ఎక్కడ మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది అవుతుందని నోరు మూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పటికి కూడా ఈ అంటరానితనం ఉన్నది. అంటే వాళ్ళు మతం మారడం వ్యతిరేకం అని నేను అంటలేను. అది వాళ్ళ వ్యక్తిత్వం, అది అలా వ్యక్తిగతం. అది మతం మారచ్చు, కులం మారచ్చు అనేది అది వాళ్ళ పర్సనల్ విషయం. కానీ మారినప్పుడు ఇక్కడ నుంచి రావాల్సింది కట్ చేయాలి. ఇక్కడ నుంచి రావాల్సింది కట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు బాగుపడతారు. దయచేసి తెలివిపరులు, మేధావులు, గొప్ప గొప్ప పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి అందరూ ఒకసారి వీటిపైన ఆలోచించి అవగాహన చేసుకుంటారని ఈ వీడియో చేయడం జరిగింది. ధన్యవాదాలు.